ప్రజెంట్ ఏపీ రాష్ట్రంలో అయితే ఒక్కొక్కరికి ఒక్కో ర్యాంక్ అయితే చంద్రబాబు నాయుడు కేటాయించడం జరిగింది. వాళ్ళు చేసిన పనికి గాను, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న సేవలకు గాను టాప్ 1 నుంచి టాప్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికైతే ఎవరైతే పని చేస్తున్నారో, చేయని వాళ్ళని పెద్దగా కన్సిడర్ చేసే వాళ్ళందరినీ మినిస్టర్లు అందరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖకి సంబంధించి వాళ్ళు చేసిన పని ప్రకారంగా ఫస్ట్ నుంచి 25th వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో ఎవరెవరికి ఏ ర్యాంక్ వచ్చింది? సో అందరూ ర్యాంకుల వారీగా ఆయన ఇచ్చారు చంద్రబాబు గారు అయితే. సో ఒకరిని ఇప్పుడు కందులు దుర్గేష్ గారిని, అట్లానే నాదెండ్ల మనోహర్ గారిని, షరీఫ్ గారిని వీళ్ళని ముందు పెట్టడం జరిగింది. అండ్ ఆయన 6వ ప్లేస్ ఇచ్చుకున్నారు. తర్వాత నారా లోకేష్ గారికి 8వ ప్లేస్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి 10 ఇచ్చారు. సో మెయిన్ కీలక వ్యక్తులు వీళ్ళే కాబట్టి ప్రస్తుతానికి రాష్ట్రంలో మరి పవన్ కళ్యాణ్ గారికి 10 ఇవ్వడం ఏంటని కొంతమంది బాధపడ్డారు. అదే కాకుండా మీరు ఆ ర్యాంకులు ఇచ్చుకున్నారేంటి అన్నట్టుగా ఎందుకు అసలు ర్యాంక్ సిస్టమ్ ఏమవుతుంది అంటే, ఎవరైతే 5 తర్వాత ఆర్ 10 తర్వాత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాలి టాప్ 5లో ఉన్న వాళ్ళ గురించి. వాళ్ళు టాప్ 5లో ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు చేస్తున్న సేవలను ఈయన గమనించుకుని, సో అందుకనే టాప్ 5లో కూడా ఈయన పెట్టుకోకుండా నేను 6th ప్లేస్లో పెట్టుకున్నాడు. ఖచ్చితంగా టాప్ 5 ఉండే వాళ్ళకు ఒక ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని విపరీతంగా వర్క్ చేస్తున్నారు అనే విధంగా అయితే కనపడుతుంది. సో మరి ఆ టాప్ 5 వాళ్ళకి ఇవ్వడంలో తప్పే లేదు. అందులో జనసేన వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు. ఆ టాప్ 5 లిస్టులోకి ఎవరు వెళ్తారు? నెక్స్ట్ లిస్టులో వాళ్ళు ఖచ్చితంగా ఇంకో 6 months తర్వాత చూస్తే వాళ్ళు రీప్లేస్ అయ్యి ఇంకొకరి కింద ఉన్న వాళ్ళు పైకి రావాలి. సో మరి అట్లాంటి ఒక యాక్టివిటీ చేస్తే కనుక అందరూ కూడా ఆ టాప్ 5 కోసం ఇప్పుడు వీళ్ళలో 25 మంది కొట్టుకోవాలి. ఎందుకంటే నేను ఉండాలి ఫస్ట్ ప్లేస్లో, నేను సెకండ్ ప్లేస్లో ఉండాలి, అట్లీస్ట్ నాకు థర్డ్ ప్లేస్ అన్నా రావాలి అనే విధంగా పని చేస్తారు. సో పని చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ ఇట్లాంటి ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంటే ఆఖరి ఎవరైతే 15 మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ మేము ఎప్పుడు టాప్ 10లోకి వెళ్తాం, మేము ఎప్పుడు టాప్ 5లోకి వెళ్తాం అనే విధంగా పని చేస్తారు. ఆ పని చేస్తారని చెప్పి ఈ సిస్టమ్ అయితే పెట్టారనమాట. అందులో మళ్ళీ ఎవరినో అవమానించడానికో కించపరచడానికో కాదన్నమాట. సో అందుకని ఆలోచించి ఆయన తెలివిగలవాడు కాబట్టి కరెక్ట్గా ఆలోచించి ఇప్పుడు టాప్ 6లో ఆయన ఉండి 10లో పవన్ కళ్యాణ్ గారిని పెడితే ఏంటంటే మిగిలిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా పెడతారా, ఆయన మనం ముందుకు తీసుకెళ్ళాలి, మనం ముందుకు తీసుకెళ్లాలంటే అందరం బాగా పనిచేయాలి. సో ఖచ్చితంగా ఆ విధంగా చేసుకుని అందరూ ముందుకు వస్తారు. నిజంగా అనుకోని ఉంటే పవన్ కళ్యాణ్ కానీ సెకండ్లో, ఆయనని ఫస్ట్లో నారా లోకేష్ సెకండ్ ఆర్ థర్డ్ అట్లా పెట్టుండొచ్చు కదా. అట్లా పెట్టకుండా నిజంగా పని చేసిన వాళ్ళని, అదేవిధంగా అంటే చాలామంది ఇప్పుడు నారా లోకేష్ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ చేయలేదంట, మరి దానికేమంటారు? అదే చెప్తుంది. ఇప్పుడు నారా లోకేష్ గారికి ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ ఈ నెంబర్లు ఖచ్చితంగా చూడ